ద్వారా తుఫాను చేత ఎన్నెన్నో సమస్యల ద్వారా చూడలేకపోయినారు. ఆయనను వాళ్ళకన్నా బలవంతులు కాదు కానీ, వాళ్ళకన్నా మంచి వాళ్ళు కాదు కానీ, కేవలం నీ కృపాని వాత్సల్యము మా మీద ఉంచి మమ్మల్ని ఈ విధంగా సమకూర్చినందుకు వందనాలు తెలియజేస్తున్నాం ప్రభా. వారిని ఆత్మక సత్యంతో నేను ఆరాధించడానికి కృపను అనుగ్రహించండి. పని లేఖన భాగం చూసుకుని నీ గొప్పతనాన్ని గ్రహించి నిన్ను ఆరాధించే భాగ్యం అనుగ్రహించి సహాయం చేయండి. అయినా తీవ్రత ఎక్కువ ఉంది, దాన్ని కూడా ప్రభా త్వరగా ముగించడానికి కృప దయచేయండి. యేసు ప్రభు నామమున అడిగేస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన ప్రభు బిడ్డలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందనాలు తెలియజేస్తున్నాం. ఎక్కువగా ఉందా? ఇది ఒక వారము ప్రభుత్వము లాక్డౌన్ విధించారు కాబట్టి మనం దాన్ని పాటించాలా. సెంట్రల్ గవర్నమెంట్ చెప్పారు వచ్చే వారం 8వ తారీఖు నుంచి ఎలా ప్రకారంగా చర్చలన్నీ ఓపెన్ అవుతుంది. కాబట్టి మనము సీఎం ప్రార్థన మాత్రం వచ్చేది ఆరాధించుకుంటాం. అప్పుడు ఇది ఒక వారం అడ్జస్ట్ చేసుకోండి. బైబిల్ పదవి పాడతాము. అప్పుడు లేచి నిలబడి కొంచెం సర్దుకుంటే కొంచెం బాగా సిస్టర్ ఎక్కువగా కూర్చున్నారు. మరి లేచి నిలబడి బైబిల్ పదవి పాడుకుంటాము. అప్పుడు కొంచెం సర్దుకుంటాం. పఠింపశ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింపశ్రేష్ఠ గ్రంథము బైబిల్, అనుదినం పఠించిన ప్రేమ తోడ నడుపును. ఓ పఠింపశ్రేష్ఠ గ్రంథము బైబిల్. The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. This is Kutani. Then income friend will be. ఉదయకాలం ఆరాధన వరకు కీర్తన 9వ అధ్యాయము 1-2 వచనము చదువుకుంటాము. ఎవరైనా తీసుకున్నవాడు స్పష్టంగా చదవగలిగిన వారు చదివి సహాయపడండి. కీర్తన 9:1-2. నా పూర్ణ హృదయముతో నేను యెహోవాను స్తుతించెదను. యెహోవా నీ అద్భుత కార్యములన్నిటినీ నేను వివరించెదను. మహోన్నతుడా నేను నిన్ను గూర్చి సంతోషించి హర్షించుచున్నాను. నీ నామమును కీర్తించెదను. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నాము, ఇది దావీదు రచించిన కీర్తనకారుడు ఈ విధంగా సెలవిస్తున్నాడు. ఏమంటున్నాడు? నా పూర్ణ హృదయంతో నేను యెహోవాను స్తుతించెదను. యెహోవా నీ అద్భుత కార్యములన్నిటినీ నేను వివరించెదను. కాబట్టి మనము దేవుని పూర్ణ హృదయంతో ఆయన్ని ఆరాధించాలా. ఆయన చేసిన అద్భుత కార్యాలన్నీ కూడా మనము వివరించాలంట. ఎందుకంటే ఈరోజు మనము సజీవంగా ఉండేదే ఒక అద్భుతం. లోకంలో ఈ తెగుల చేత, తుఫాను చేత ఎన్నెన్నో సమస్యలు, ఎంతోమంది గతించిపోతున్నారు. ఉదాహరణకి ఈ కరోనా వైరస్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది, ఎట్లా వస్తుంది, ఏ విధంగా వస్తుంది, ఎవరికి అర్థం కాని పరిస్థితి. ఇవన్నీ కూడా దేవుడికి ఒకరికే అర్థం అవుతుంది. ఆ దేవుడు మనని దాదాపు 5 నెలలు కాపాడాడు. కేవలం ఆయన కృప. అందుకే మనం ఆయన్ని పూర్ణ హృదయంతో ఆయన్ని ఆరాధించాలా. రెండోదిగా ఆయన కార్యాలని, మహత్ కార్యాలని, ఆ అద్భుత కార్యాలని మనం వివరించాలంట. ప్రభా నా జీవితంలో ఎన్నో అద్భుతాలు చేసిన ప్రభా, నేను సజీవంగా ఉండేదే ఒక అద్భుతం ప్రభా.
ఈ తెగుల నుంచి కాపాడడం అదే ఒక అద్భుతం ప్రభా. అలాగా మనం ఒక్కొక్కరు నెమరు వేసుకుంటా ఉంటే దేవుడు ఎన్నో అద్భుతాలు మన జీవితంలో చేశాడు. కాబట్టి ఉదయకాల సమయంలో మనం కూడా దావీదు మహారాజులోనే మనం పూర్ణ హృదయంతో ఆయన స్తుతిస్తూ తర్వాత ఆయన అద్భుత కార్యాలను కూడా తలపోసుకొని ప్రభా నా జీవితం ఎంత గొప్ప అద్భుతాలు చేశామని బట్టి వందనాలు తెలియజేస్తున్నామని దేవుని మనము ఆరాధించాలా. తర్వాత మనము వచ్చేదైతే 9వ వచనం 9:9 నలిగిన వారికి తాను మహాదుర్గమగును ఆపత్కాలములో వారికి మహాదుర్గమగును. కాబట్టి మన దేవుడు ఎలాంటి వాడంటే నలిగిన వారికి తాను మహాదుర్గము అగును. కాబట్టి ఎంతో మంది రకరకమైన బాధల్లో ఎప్పులో ఇబ్బందులు నలిగి ఉన్నారు. ఎవరు సహాయం చేస్తారో అని ఆయన సహాయం కొరకు ఎదురు చూస్తున్నారు. అలాంటి వారికి దేవుడు ఏమంట మహా దుర్గముగా ఉన్నాడు. కాబట్టి పిల్లగా మనం కూడా ఎన్నోసారి కుంగిన సమయంలో నలిగి దీన స్థితిలో మనం ఉన్నప్పుడు దేవుడు మనం కూడా మన కొరకు మహాదుర్గంగా ఉన్నాడు. తర్వాత ఆపత్ కాలంలో వారికి మహాదుర్గము. ఎన్నో ఆపత్తులు అపాయాలు కీడులు మనం చూస్తాం. మనకి తెలియకుండానే ఎన్నో వస్తూ ఉంటది. మనం అనుకోము. మన మధ్యలో చిన్న పాప ఉంది, పేరు మర్చిపోయినా, రెండు ప్లేట్ పెట్టాలి మట్టి చెప్పండి. అమూల్య నేను అనుకున్న విధంగా కింద పడిపోయినాను. అదే అపాయములు. కాబట్టి దేవుడు కాపాడాడు. అలాగా ఈ కరోనా వైరస్ అని తెగులు ఎవరైనా ఊహించారా? మనకి ఇలా ఇంత గొప్ప ఆపద కలిగిస్తుంది, ఈ విధంగా వస్తుందని అనుకున్నామా? లేదు. అదన్నీ కూడా తెలియకుండా అదన్నీ వచ్చేస్తూ ఉంటుంది. అందుకే అలాంటి సమయంలో దేవుడు ఏం చేస్తున్నాడంటే అలాంటి ఆపత్తి కాలంలో వారికి మహాదుర్గంగా ఉండి కాపాడతారనమాట. కాబట్టి ప్రియులారా, మనం కూడా ఎన్నో ఆపత్తులు ఈ 5 నెలలు మనం ఒకసారి ఆలోచించుకుంటే దేవుడు ఎన్నో అపాయం నుంచి తప్పించినాడు. అందుకే దావీదు మహారాజు చెప్తున్నాడు, దాన్ని నేను వివరించినా అది నా తల ఎంటికల కన్నా మించింది. అంత గొప్ప కార్యాలు, అన్ని అపాయాలు, అన్ని మేళ్ళు, అపాయం తప్పించి అన్ని మేలు నాకు చేస్తా వస్తున్నాడు అని దేవుడిని దావీదు ఆరాధిస్తూ వచ్చాడు. అందుకే ఆయన మనకి ఏమై ఉన్నాడంట, దుర్గంగా. నలిగిన వారికి తాను మహాదుర్గమగును, ఆపత్కాలంలో వారికి మహాదుర్గమగును. అంటే మనము 18 కీర్తనలో వస్తే దావీదు ఈ విధంగా అంటాడు. 18:2 18వ కీర్తన, యెహోవా నా శైలము నా కోట నన్ను రక్షించువాడు నా కేడము నా రక్షణ శృంగము నా ఉన్నత దుర్గము నా దేవుడు నేను ఆశ్రయించి ఉన్న నా దుర్గము. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నాం, యెహోవా నా శైలము నా కోట నన్ను రక్షించేవాడు. కాబట్టి పిల్లరా, ఎన్నో అపాయం నుంచి దేవుడు మనని రక్షిస్తూ వచ్చాడు. ఈ మహామారి వైరస్ అంటున్నారు, దానికి మన ఎవరు మంచి పేరు పెట్టారు, దానికి మహామారి కరోనా వైరస్. దీంట్లో నుంచి రక్షించినాడు. అందుకే నా కేడము నా రక్షణ శృంగము నా ఉన్నత దుర్గము నా దేవుడు. కాబట్టి పిల్లరా, ఇలాంటి రక్షణ శృంగాన్ని, ఇలాంటి కేడమైన దేవుణ్ణి, ఉన్నత దుర్గమైన దేవుణ్ణి మనం గుర్తు చేసుకోవాలి. ప్రభా, నువ్వు నన్ను కాపాడకపోయింటే నేను ఈరోజు ఈ విధంగా సజీవంగా నిన్ను ఆరాధించలేకపోయేవాడిని. అలాగా నన్ను కాపాడి సజీవంగా ఉంచి సజీవమైన దేవుణ్ణి
ఆరాధించడానికి కృప ఇస్తా వచ్చిన వాడిని బట్టి నిన్ను ఆరాధిస్తున్నాను, నిన్ను మహిమపరుస్తున్నానని మనము దేవుని ఆరాధించాలా. అలాగనే 46 కీర్తనలు మనం వస్తే, కీర్తన 46 కీర్తన 7వ వచనం. 46:7. సైన్యములకు అధిపతి యెహోవా సైన్యములకు అధిపతి యెహోవా మనకు తోడై ఉన్నాడు. మనకు తోడై ఉన్నాడు. యాకోబు యొక్క దేవుడు యాకోబు ఒక దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. మనకు ఆశ్రయముగా ఉన్నాడు. కాబట్టి సైన్యములకు అధిపతి యెహోవా మనకి తోడుగా ఉన్నాడు. ఈ 5 నెలలు మనకి తోడుగా ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, ఈ 5 నెలలు మనము 2020లో ఇలాంటి ఘోరమైన సంగతులు జరుగుతుందని మనము ఊహించలేదు. అక్కడ ఒక అడ్వర్టైజ్మెంట్ వస్తూ ఉన్నది, లలిత జ్యువెలరీ వాళ్ళది. ఆయన ఏమని ఇస్తారంటే, 2020లో మనకి డబ్బు కాదు ముఖ్యము, ప్రాణం ముఖ్యము అని అలాగే ఇస్తాం. ఎందుకంటే ప్రాణము అంత అపాయకరమైన పరిస్థితిలో ఉన్నామని ఆయన చెప్తున్నారు. కాబట్టి ప్రియులారా, అందుకే మన దేవుడు సైన్యములకేమో అధిపతి యెహోవా మనకి తోడుగా ఉన్నాడంట. మనకి ప్రతి క్షణము ప్రతి నిమిషము మనకి తోడుగా ఉన్నాడు. కాబట్టి మనము ఆయన్ని ఆరాధించాలా, మనము ఆయన్ని స్తుతించాలా. తర్వాత కింద భాగం చదవండి, 2వ భాగం. యాకోబు దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. ఆశ్రయమై ఉన్నాడు అంటే మనకి ఆశ్రయముగా ఉన్నాడంట. కాబట్టి పిల్లరా, అక్కడ ఏమో నా కోటగా ఉన్నాడు, నా శైలంగా ఉన్నాడు, నాకు ఇప్పుడు తోడుగా ఉంటాడు, మళ్ళీ ఆశ్రయంగా ఉంటాడు. అందుకే నిజం ప్రియులరా, మనము ప్రతి క్షణము ప్రతి దినము ప్రతి వారము ప్రతి నెల ఈ 5 నెలలు మనము కాపాడబడతా వచ్చినాము. ఈ మేలుని మనము మర్చిపోకుండా దేవుని మనము ఆరాధించాలా, దేవుని మనము స్తుతించాలా. అలాగే మనం చూస్తూ ఉంటే ఒకసారి రండి, 27 కీర్తన 27 కీర్తన 5 ఆపత్కాలమున ఆయన తన పర్మశాలలో నన్ను దాచును, తన గుడారము మాటున నన్ను దాచును. ఆశ్రయ దుర్గం మీద ఆయన నన్ను ఎక్కించును. కాబట్టి చూసారా ప్రియులారా, ఆపత్ కాలమున ఆయన నన్ను పర్మశాలలో నన్ను దాచును. కాబట్టి ఎన్నో ఆపత్తులు, ఎన్నో అపాయం మనకు వచ్చినప్పుడు అందులో దేవుడు మనల్ని దాచుకున్నాడు. ఆయన దాచుకోకపోతే మనము ఈరోజుని మనం చూడలేము. ఈ విధంగా మనము సమకూర్చుకొని దేవుడిని ఆరాధించడానికి మనము ఇక్కడ చేరి వచ్చేవాళ్ళము కాదు. కాబట్టి ఆపత్తులో తన పర్మశాలలో వాళ్ళని దాచి ఉంచుకున్నాడంట. తర్వాత తన గుడారపు మాటున నన్ను దాచును, ఆశ్రయ దుర్గం మీద ఆయన నన్ను ఎక్కించును. కాబట్టి ఆశ్రయ దుర్గం మీద ఎక్కించినాడంట. మహాదుర్గం, ఆశ్రయ దుర్గం, ఆ విధంగా ఎక్కించి మనని కాపాడుతూ వచ్చాడు. మనం ప్రతిదీ మనం తలుచుకుంటే మనము ఎన్నో గుర్తొస్తుంది. దేవుడు ఎలాగ మనల్ని కాపాడాడు, ఎలాగ మనకు ఆశ్రయంగా ఉన్నాడు, ఎలాగ మనము ఆయన పర్మశాలలో మనం దాచుకున్నాడు, అపాయం వచ్చినప్పుడు అన్ని కూడా మనల్ని దాచుకున్నాడు అని మనము చూస్తూ ఉంటాము. అంతే మాత్రం కాదు, మనము చూసినట్లయితే ప్రావబ్స్ అంటే సామెతలు రాసిన గ్రంథంలో ఒక మాట చూడవచ్చు. సామెతలు రాసిన గ్రంథం 18వ అధ్యాయం 10వ వచనం. యెహోవా
యెహోవా నామము యెహోవా నామము బలమైన దుర్గము. బలమైన దుర్గము. నీతిమంతుడు అందులోకి పరిగెత్తి సురక్షితంగా ఉండును. సురక్షితంగా ఉండును. కాబట్టి యెహోవా నామం ఏమిటంట? బలమైన దుర్గము. కాబట్టి నీతిమంతుడు అందులోని వెళ్ళి సురక్షితంగా ఉంటాడు. కాబట్టి బలమైన దుర్గమైన నీతిమంతులు మనని అందులో పోయి సురక్షంగా ఉంచాడు. కాబట్టి పిల్లరా, ఇన్ని రోజు మనని దేవుడు సురక్షంగా ఉన్నాడంటే ఆయన బలమైన దుర్గంలో మనం దాచుకున్నాడు. నీతిమంతులు దాంట్లో పోయి సురక్షంగా ఉండును. ఒక రోజున మనందరూ పాపులమే, పాపం చేత పరిచయం మనము మరణానికి పాత్రమైన జీవిస్తూ వచ్చినాము. ఏ ఒక నీతి లేని వారిగా ఉన్నాము. ప్రభువైన యేసుక్రీస్తు ఆ కల్వారి శిలువలో మరణించడం ద్వారా మనని నీతిమంతులుగా తీర్చాడు. ఉచితంగా నీతిమంతులుగా తీర్చాడు. ఆయన రక్తం ద్వారా కడిగి మన పాపమని కూడా పరిశుద్ధపరిచి నీతిగా తీర్చాడు. కాబట్టి మనమందరూ కూడా నీతిమంతులుగా ఎంచబడాము. మనమందరూ నీతివంతులుగా ఎంచబడాము. కాబట్టి ఆయన బలమైన దుర్గంలో మనని దాచుకోవడానికి సహాయం చేస్తున్నాడు. వీళ్ళరా మనం చూస్తూ ఉంటే ప్రపంచం అంతా కూడా దాదాపు 3,50,000 మందికి ఎక్కువ మంది చనిపోయారు. 60 లక్షలకు పైన కరోనా వైరస్ మనం సోకిందని చూస్తున్నాం. మన భారతదేశంలోనే దాదాపు ఈ రోజుకి లెక్క చూస్తూ ఉంటే 1,83,000 అంత కేసులు పెరిగింది. వాళ్ళందరిలో మనము వారికి పోల్చుకొని మనం చూస్తూ ఉంటే దేవుడు తన పిల్లల్ని ఎలాగా కాపాడుతూ వచ్చినాడు, ఎలాగా దాచుకుంటూ వచ్చినాడు, ఎలాగా ఆశ్రయంగా ఉన్నాడు. ఒకసారి ఆలోచిస్తే పిల్లరా, మనం కూడా ఒక నీతిమంత జాగ్రత్తలో దేవుని పిల్లలుగా ఆయన కాపాడాడు. కాబట్టి వారికి ఏ అపాయము, ఏ ఆపత్తు, ఏ ఒక తెగులకి మనము ఇది కాకుండా మనని ఈ విధంగా కాపాడుతున్నాడు. దీన్ని బట్టి మనం చూస్తామంటే ఎంతగా ఆరాధిస్తే కూడా ఆయనకి సరిపోదు. కాబట్టి ఇవన్నీ కూడా మనం తలపోసుకొని దేవుని ఆరాధించాలా, దేవుని మయోపరచాలా. అందుకే 59 కీర్తన అనుకుంటాం. చూడండి, ఎవరన్నా 59 కీర్తన 9 వచనం. 59 కీర్తన 9 వచనం. నా బలమా నీ కొరకు నేను కనిపెట్టుకొనుచున్నాను. నా ఉన్నతమైన దుర్గము దేవుడే. కాబట్టి నా ఉన్నతమైన దుర్గము దేవుడే. నా బలమా నీ కొరకు కనిపెట్టుకొనుచున్నాము. కాబట్టి ఈ లాక్డౌన్ సమయంలో ఎన్ని ప్రార్థనలు, ఎన్నిసారి దేవుని కనిపెడతా వచ్చినాము, మోకాడిస్తూ వస్తాము, మొరపెడతా వచ్చినాము. ప్రభువా, ఈ కరోనా వైరస్ నుంచి మనం తప్పించండి, తెగుల నుంచి మనం తప్పించండి, ఈ బాధ నుంచి, అపాయం నుంచి తప్పించండి అని మొరపెడతా ఉంటాయి. దేవుని కాపాడుతూ వచ్చినాడు. అంత మాత్రం కాదు, మా దేశాన్ని, మా ప్రపంచాన్ని తప్పించి ప్రభువా మనం ఎంతమంది ప్రార్థన చేస్తా ఉన్నాం. ఆ విధంగా దేవుని పిల్లలకి దేవుడు ఏమై ఉన్నాడంట? ఆయన బలంగా ఉండి నీ కొరకు నేను కనిపెట్టుకొనిచున్నాను. నా ఉన్నతమైన దుర్గము దేవుడే. కాబట్టి దేవుని కొరకు కనిపెట్టే మన దేవుడు ఎలాంటి వాడంటే ఉన్నతమైన దుర్గము. కాబట్టి ప్రియులరా, అలాంటి ఉన్నతమైన దుర్గమైన దేవుడు మనని కాపాడాడు. కాబట్టి ఉదయకాలం మనము ఆయన్ని ఆరాధిస్తాము, ఆయన్ని మహిమపరుస్తాము. 16వ వచనం మనం చూస్తే 59:16 నీవు నాకు ఎత్తైన కోటగా ఉన్నావు, ఆపద దినమున నాకు ఆశ్రయముగా ఉన్నావు. నీ బలమును గూర్చి నేను కీర్తించదను. ఉదయమున నీ కృపను గూర్చి ఉత్సాహగానము చేసేదను. దేవుడు నాకు ఎత్తైన కోట,
కృపగల దేవుడు. చదవండి. నిన్నే కీర్తించగలను. కాబట్టి ఇక్కడ కీర్తినవాడు అంటున్నాడు, నిన్నే కీర్తించడానికి కారణమేమి? నువ్వే నా బలము, నువ్వే నా ఆశ్రయము, నువ్వే నా ఉన్నత దుర్గము, ఆపత్తి కాలంలో నాకు ఆశ్రయముగా ఉన్నావు దేవా అని బట్టి నిన్నే కీర్తించదను. కాబట్టి పిల్లరా, మనం కూడా ప్రభా ఈరోజు నిన్నే కీర్తిస్తా ప్రభా, నిన్నే పూజిస్తా ప్రభా. మేము ఏమై ఉన్నామో అది మా శక్తి కాదు, మా బలం కాదు, మా ఒక జ్ఞానం కాదు, కేవలం నీ కృప ప్రభా మా మీద చూపించినాం. ఆపత్కాలంలో అపాయ సమయంలో మనం ఉన్నతమైన దుర్గంలో ఉంచి దాచుకున్నావు ప్రభా అని బట్టి దావీదు కీర్తించినట్లు ప్రభా మేము కూడా నిన్నే కీర్తిస్తాము, నిన్నే మహిమపరుస్తాము అని దేవుని మనం ఆరాధించుకుంటాము. ఆఖరిగా ఒక వచనం చూసుకొని దేవుని ఆరాధన పెడతాము. 9:11 కీర్తన 11 వచనము. సీయోను వాసి అయిన యెహోవాను కీర్తించుడి, ఆయన క్రియలను ప్రజల్లో ప్రచురం చేయుడి. సీయోను వాసి అయిన యెహోవాను కీర్తించుడి, ఆయన క్రియలను ప్రజల్లో ప్రచురపరచుడి. కాబట్టి ప్రియులారా, దేవుడు ఎన్నెన్నో క్రియలు చేస్తూ వచ్చాడు మన ఎడల. దేవుడు ఎన్నెన్నో అద్భుత కార్యాలు చేస్తూ వచ్చాడు. దేవుడు ఎన్నెన్నో సహాయం చేస్తూ వచ్చాడు. మరి ఇప్పుడు జనుల మధ్యలో రక్షింప చేయాలని కీర్తన గారు చదివిస్తారు. ఆ విధంగా ఈ ఉదయకాల సమయంలో మనం కూడా దేవుని కొంచెంసేపు ఆరాధించుకుంటాము, దేవుని కొంచెంసేపు మహిమపరుస్తాము. 2వ వచనం చేరించిన ప్రకారం యెహోవా నీ అద్భుత కార్యాలన్నిటికీ నేను వివరించలేను. మహోన్నతుడా, నేను నిన్ను గురించి సంతోషించి హర్షించలేను, నీ నామమును కీర్తించలేను. కాబట్టి ఆయన నామాన్ని హర్షించి కీర్తించి ఆయన చేసిన కార్యాలను బట్టి అన్నిటి కొరకు ప్రభా ఇంత గొప్ప కార్యం చేసిన ప్రభా అని బట్టి మేము నిన్ను ఆరాధిస్తున్నాం అని మనము కొంచెంసేపు వ్యక్తిగతంగా దేవుని ఆరాధించుకుంటాము. ఆరాధనకు వెళ్ళే ముందు మనం లేచి నిలబడి ఒక పాట పాడతాము. పాట పాడిన తర్వాత ఒకరి తర్వాత ఒకరు దేవుని మనము ఆరాధించుకుంటాము.